చూస్తున్నారు కదా జోష్ ఎలా ఉందో. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటున్నారు. గేట్ బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. స్లోగా అలౌ చేస్తున్నారు. సో వాళ్ళ పాస్లన్నీ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. స్టేజ్ని రెడీ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ హైలైట్ కాబోతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ అందరూ సూర్య కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్య అంటే తమిళ్కే పరిమితం కాదు, తెలుగు వాళ్ళలో కూడా చాలా ఓన్ చేసుకుంటారు. తెలుగు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సూర్యాని చూడాలి అని చెప్పి వాళ్ళు 2 గంటలకు పైగా వెయిట్ చేస్తూ లోపలికి వచ్చారు. సో మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్లో ఈవెంట్ బ్లాస్ట్ కాబోతుంది. అంటే అంత బ్లాస్టింగ్ ఈవెంట్ మనం చూడబోతున్నాం, విట్నెస్ చేయబోతున్నాం. సూర్య కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ సూర్య ఏం మాట్లాడతారు, ఆడియన్స్ని ఉద్దేశించి ఏం చెప్తారు. అండ్ ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది. సో ఫుల్ కామెడీ కనిపిస్తోంది మనకి చూసినప్పుడు, ట్రైలర్స్ చూసినప్పుడు. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీతో పాటుగా ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హస్బెండ్, వైఫ్, పిల్లలతో సహా వచ్చిన వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ ద స్టేజ్. ఈ స్టేజ్ మీదే మరి కాసేపట్లో విశ్వనాథన్ సన్స్ మూవీ కాస్ట్ అంతా కూడా నిలబడబోతోంది. వాళ్ళందరూ మాట్లాడబోతున్నారు. బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు, అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకవైపు ఇదంతా అరేంజ్ చేస్తున్నారు టీమ్ అంతా, మరోవైపు ఇటువైపు మీరు చూడొచ్చు. సో గ్యాలరీలో విఐపి గ్యాలరీ అది. సో విఐపి గ్యాలరీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కదా మీరు. సో వాళ్ళు కూడా సూర్య అంటుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా సూర్య ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. అండ్ ఆ ఆడియన్స్ అక్కడ అప్పర్ గ్యాలరీలో మీరు చూస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అయితే అసలు మీకు ఇంకా ఎక్కడ ఒక్క చైర్ కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే గేట్ బయటే అంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీ గురించి ఒక్కసారి మనం మాట్లాడితే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. వెంకీ అట్లూరి గారి సినిమాలు మీకు గుర్తే ఉన్నాయి కదా. ధనుష్తో సార్ సినిమా చేశారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్తో. సో ఈ మూవీస్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఐకానిక్ ఫిల్మ్స్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అరే భలే తీసారే, భలే ఉందే, ఏమన్నా జానరానా, అసలు ఏంటి ఆ ట్విస్ట్లని, లక్కీ భాస్కర్ ఎలా మీరు యా యూ కెన్ సీ ద షౌటింగ్స్ ఓ దే. జస్ట్ మనకి ఇటువైపు కెమెరామెన్ గారు ఒక్కసారి ప్యాన్ చేయండి. స్టేజ్ వైపు విశ్వనాథన్ సన్స్ ఈ బ్యానర్ని అట్లా ప్రొజెక్ట్ చేయగానే అక్కడ సూర్య కనిపించగానే వినిపించిన షౌటింగ్స్ అవి కేవలం ఈ బ్యానర్కి, లేకపోతే ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తేనే ఆడియన్స్ నుంచి మీకు ఇంత జోష్ కనిపించిందంటే, సూర్య ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే, ఈ ఈవెంట్లో అడుగు పెడితే, ఆ స్టేజ్ మీదకి వస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్. సో లైవ్ మీకు టెలికాస్ట్ చేస్తాము. సో మీరు కీప్ వాచింగ్ TV9. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాము. సూర్యతో కూడా డైరెక్ట్గా TV9 మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్తారు ఏంటి అనేది విందాము. సో వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో వస్తున్న ఫిలిం ఇది, విశ్వనాథన్ సన్స్. ఈ మూవీ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ సూర్య కూడా ఈసారి హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు. కంగువా, కరుపు తర్వాత ఈ ఫిలిం వస్తోంది. అండ్ స్పెషలీ అందరూ వెయిట్ చేస్తున్నది అంటే, చాలా ఏజ్ గ్యాప్ ఉన్న కపుల్ లాగా కనిపిస్తున్నారు మమితా బైజు, హీరోయిన్ అండ్ హీరో. సో ఎలా ఉంటుంది ఫిలిం అనే ఒక క్యూరియాసిటీ ఉంది. August 14th రిలీజ్ కాబోతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే Fortune 4 సినిమాస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు నాగవంశి. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఈవెన్ కాస్టింగ్ గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. రాధిక గారు, అలాగే యోగి బాబు గారు, నాజర్ అండ్ రవీనా టాండన్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. సో ప్రామిసింగ్ యాక్టర్స్. వీళ్ళ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. వీళ్ళ క్యారెక్టర్స్ని వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, పర్ఫార్మెన్స్ గురించి. సో ప్రామిసింగ్ సినిమా అండి. సో అందరు ఫ్యాన్స్లో కూడా అదే కనిపిస్తోంది. సో ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈవెంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతారు అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో స్టేజ్ని డెకరేట్ చేస్తున్నారు, అరేంజ్ చేసేస్తున్నారు ఫాస్ట్గా చక. మరి కాసేపట్లో కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. డాన్సర్స్ టీమ్ రెడీగా ఉంది. అండ్ కాస్ట్ అంతా కూడా రెడీగా ఉన్నారు. ఒక్క అరగంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతోంది. ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి TV9.